తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతుంది. ఏపీలో ఒక విధంగా నిరుద్యోగులకి ఇది శుభవార్తగానే మనం చూడాల్సి ఉంటుంది. 16,247 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రెడీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నోటిఫికేషన్కి కోడ్ ముగిసిన వెంటనే రిలీజ్ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తును పూర్తి చేసినట్టుగా పాఠశాల విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు అనౌన్స్ చేశారు. అలానే విద్యాశాఖ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను అనౌన్స్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సి వాగ్దానం చేసింది. ఆ క్రమంలోనే కొన్ని సాంకేతికమైనటువంటి అంశాలని పరిహరించి పూర్తిస్థాయి నోటిఫికేషన్కి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అలానే జీవో 117తో వస్తున్నటువంటి చిక్కుల్ని సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ అంశాలపైన కూడా దృష్టి పెట్టినట్టుగా విద్యాశాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్కు సంబంధించి మార్చి 3వ తేదీన, ఎందుకంటే ఫిబ్రవరి 27వ తేదీన గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ జరగబోతుంది. అటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. 3వ తేదీన రిజల్ట్ వస్తుంది. 3వ తేదీతో ఈ ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి ఈ డిఎస్సి రిలీజ్ చేసేందుకు మార్చిలోనే ఒక ప్రణాళికని రెడీ చేసుకుంది విద్యాశాఖ. ఆ వివరాలను ఒకసారి మనం చూద్దాం. ఇది మెగా డిఎస్సికి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కసరత్తు. మొత్తం మీద 16,247 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ టీచర్ పోస్టుల ఖాళీలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో ఖాళీలకు సంబంధించి ఒకసారి విశ్లేషించి చూద్దాం. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు 7,725 పోస్టులు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి పోస్టులకు సంబంధించి 6,371 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి 1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి 286 పోస్టులు ఉన్నాయి. ఇక ఫిజికల్ ట్రైనర్స్ పీఈటీ పోస్టులు కూడా 132, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి 52 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి చూస్తే కనుక 16,247 పోస్టులు. వీటన్నిటికీ సంబంధించి ఒక షెడ్యూల్, ఒక టెంటేటివ్ షెడ్యూల్, అంటే డేట్స్ లేకుండా ఒక టెంటేటివ్ షెడ్యూల్ని ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఒకసారి ఆ షెడ్యూల్ కూడా మనం చూద్దాం. షెడ్యూల్ పరంగా చూస్తే కనుక మార్చి నెలలో ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి అంశం 3వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి మార్చి 3 తర్వాత ఏ క్షణంలో అయినా కానీ నోటిఫికేషన్ విడుదల కావచ్చు. మ్యాక్సిమం 6 నుంచి 9 తేదీల మధ్యలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది. నోటిఫికేషన్ విడుదల మార్చి 2025 మార్చి మొదటి వారంలో కనుక కంప్లీట్ అయితే పరీక్షలకు సంబంధించినటువంటి తేదీని ఏప్రిల్ లేదా మే నెలలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలానే ఫలితాలు జూన్లో రిలీజ్ అయితే జూన్ ఎండింగ్ నాటికి పూర్తిగా నియామక ప్రక్రియని కంప్లీట్ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. అంటే వచ్చేటువంటి విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ కసరత్తు చేస్తుంది. గతంలోనే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పటికీ కూడా కొన్ని టెక్నికాలిటీస్, కొన్ని లిటిగేషన్స్ వలన కొంత జాప్యం జరిగింది. ఫైనల్గా ఈ నెలలో కసరత్తు పూర్తయినప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఇమీడియట్గా మెగా డిఎస్సిని విడుదల చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే ఒక ఖరారైనటువంటి షెడ్యూల్ని ఏపీ విద్యాశాఖ అధికారులు సిద్ధం చేసుకున్నారు. డేట్స్ ఫిక్స్ చేయడం ఒకటే పెండింగ్. అంటే మార్చి 3వ తేదీన ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత ఏ క్షణంలో అయినా కానీ నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టుగా కసరత్తు కూడా పూర్తయిందని అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే అధికారికంగా ఈ ప్రకటన ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మార్చి 3 తర్వాత వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదలయ్యే సంకేతాలు, సూచనలు ఉన్నాయని ఇన్సైడ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకి, సంబంధిత శాఖ విభాగాలకు సంబంధించి ముఖ్యంగా పరీక్షల నిర్వహణకి కావాల్సినటువంటి జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి యంత్రాంగం, వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయాల్సిందిగా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఏపీలో ఉపాధ్యాయ పరీక్షలకి ప్రధానంగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఒక శుభవార్తగానే దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.